వాళ్ళ ఆలోచన ఉంది. అందుకనినే ఇప్పుడే లోకేష్ని సీఎం చేసేస్తే బెటర్ అన్నది ఒక తరం ఆలోచిస్తోంది తెలుగుదేశంలో. డిప్యూటీ సీఎం చేయడం అనేది ఒక తరం. కానీ చంద్రబాబు గారికి ఏంటంటే సంకీర్ణం అన్నటువంటిది ఆషామాషి కాదు. ఇప్పుడు చాలా క్లిష్ట సందర్భంలో వచ్చిన సంకీర్ణం. పవన్ కళ్యాణ్ వెనకాల భారతీయ జనతా పార్టీ ఉందనేటటువంటి ఫీలింగ్ ఆయనకుంది. కాబట్టి ఆయన జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇంకోవైపు సార్ ఒకటి ఇక్కడ అంటే ఈ ఓవరాల్ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు ఈ మాటలు ఈ వ్యాఖ్యలు, ఎందుకంటే టీజీ భరత్ 2 రోజుల నుంచి ఆయనతోనే ఉన్నారు, దావోస్ పర్యటనలో ఉన్నారు, కలిసి తిరుగుతున్నారు. అక్కడ ఉండగా ఆ వేదిక మీద ఆయన ప్రకటన చేయడం ఇలాగా, అదే మీరు అన్నట్టు ఎవరేమనుకున్నా అనే ప్రకటన చేయడం, పవన్ కళ్యాణ్ని కంట్రోల్ చేసే ఆలోచన ఏమన్నా, వ్యూహం ఏమన్నా రకంగా పవన్కి సంకేతం ఇస్తున్నారు. నువ్వు ఊరికూరికినే నువ్వు ఇండివిజువల్గా ఎదిగిపోవడం కోసం ప్రభుత్వాన్ని బద్నాం చేసినా లేకపోతే తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టినా నీకు జాగ్రత్త ఉంటుంది, మేము ప్రిపేర్డ్గా ఉన్నాం, మేమేం సహించం భరించం, ఆయన సహించకపోవడం కాదు మేం సహించం అన్నటువంటి సంకేతం స్పష్టంగా ఇస్తోంది అక్కడ. పవన్ కళ్యాణ్ ద్వారా పవన్ కళ్యాణ్ కాదు జనసేన అంతే కదా. కిరణ్ రాయలు మాట్లాడిన ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో ప్రారంభమైనటువంటిది పతాక స్థాయికి చేరుతోంది. దాన్ని కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం అది జరుగుతుంది. ఒక రకంగా జన సైనికులు కంట్రోల్ చేయాలంటే పవనే చేయాలి.